ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నటువంటి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీరంతా బాగున్నారని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ కొరకు అనుదినము దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, వాగ్దానము దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడో దానిని ప్రభువు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాగ్దానము ఒక మనిషిని ఎంతగానో ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, నెమ్మదిని కలిగచేస్తుంది. కనుక ఈ వాగ్దానము ప్రభు ఆయన ఏర్పాటులో నీకు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం నువ్వు చదువుతున్నప్పుడైనా, దీని గురించి వింటూ ఉన్నప్పుడైనా, ఈ వాగ్దానాన్ని నువ్వు చూస్తూ ఉన్నప్పుడైనా నీ హృదయాంతరంగంలోనికి దీన్ని తీసుకొని నువ్వు నమ్మి విశ్వాసంతో దీన్ని రిసీవ్ చేసుకోగలిగితే తప్పకుండా ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 8వ వచనములో రాయబడిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ రాయబడుతూ ఉంది, అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీతి నిత్యము నిలుచును అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీతయున్న దేవుడు. ఆయన నీతో కూడా నిత్యము నిలిచి ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఒక క్షణమో, ఒక పూటో, ఒక రోజో, ఒక గడియో కాదు, కానీ నిత్యము కూడా ఆయన నీతి నీతో కూడా నిలిచి ఉంటుందని ఆయన వాగ్దానం ఇస్తూ ఆయన అంటూ ఉన్నాడు. ఆయన యొక్క రక్షణ తరతరములు ఉంటుందని ఆయన నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవే కాదు కానీ, నీ కుటుంబీకులే కాదు కానీ, నీ పిల్లలు కూడా ఆయన యొక్క రక్షణను స్వతంత్రించుకుంటారు అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ఈ వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బంధుమిత్రుల యొక్క జీవితాల్లో ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడబోతూ ఉంది. అన్ని విషయాల్లో ప్రభువు నీకు రక్షణను అనుగ్రహించి దేవుడు అంటున్నాడు. నీ ఆత్మకు రక్షణ, నీ శరీరానికి రక్షణ, నీ కుటుంబ జీవితానికి రక్షణ. నువ్వు ఏ విషయాల్లో దేవుని కాపుదల కొరకు ప్రార్థిస్తూ ఉన్నావో వాటన్నిటి విషయాల్లో దేవుని యొక్క ఉచితమైన రక్షణ నీకును నీ తరతరములకి కూడా ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇటు వాగ్దానం దేవుడు మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు వగు తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, దినాను నీ బిడ్డలను ప్రేమించి మీరు వారి కొరకే సిద్ధపరిచి ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు అయ్యా. వాగ్దానం ఇచ్చిన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. అయితే ఈ వాగ్దానాన్ని చూస్తూ ఆయన దీనిని వింటూ ప్రభువా అయ్యా, దీని నిమిత్తమే ప్రార్థిస్తూ ఉన్న నీ బిడ్డలు ఈ వాగ్దానమును స్వతంత్రించుకొనున్నట్లు ప్రభువా అయ్యా, నీ నీతిని నిత్యము వారికి తోడుగా ఉంచండి ప్రభువా. నీ రక్షణ వారి యొక్క తరములు ప్రభువా చూడగలుగుటకు గొప్ప ధన్యత వారికి కలిగి చేయండి. ఈ దిన దీవెనలతో వారిని నింపండి. వారి పనుల్లో, పరిచర్యలో అయ్యా, వారి యొక్క ప్రయాణములలో నీ కాపుదల దయచేయండి. ఎవరైనా ఈ దినాన్న ప్రభువా వివాహమును తండ్రి పుట్టినరోజులు జరుపుకుంటున్నట్లయితే వారి యొక్క నాయన ఇంకను అనేక సంవత్సరముల ఆయుష్కాలమును, ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభువా. నీ బిడలపై నీ ఆశీర్వాదము సమృద్ధిగా నుంచి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.